السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب عليكم العالمين، السلام. والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క గొప్ప దయ వల్ల ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ హదీసులు శత సాంప్రదాయాలు అనే పుస్తకం నుండి చదవడం ఏదైతే మనం ప్రారంభించామో, అందులో అల్లాహ్ యొక్క దయతో ఈరోజు చివరి భాగంలో చేరుకోబోతున్నాము. అంటే ఈనాటి నుండి ఈనాటికి ఈ పుస్తకంలోని 100 హదీతులు అల్లా యొక్క దయతో పూర్తవుతాయి. అయితే ఈరోజు మనం చదవబోతున్నాము హదీత్ నంబర్ 96. عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من قتل وزغا في أول ضربة كتبت له 100 حسنة، وفي الثانية دون ذلك، وفي الثالثة دون ذلك. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ఒక దెబ్బకే బల్లిని చంపిన వారికి 100 పుణ్యాలు లభిస్తాయి. రెండో దెబ్బలో రెండు దెబ్బల్లో చంపిన వానికి అంతకన్నా తక్కువ పుణ్యాలు, 3 దెబ్బల్లో చంపిన వానికి అంతకన్నా తక్కువ. సహీ ముస్లిం హదీత్ నంబర్ 2240. చూడండి విద్యార్థులారా, ఈ హదీసు కొందరు అనుమాన రోగాల్లో పడినవారు అల్లాహ్ అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త మాటలను ధృవీకరించకుండా, సత్యం అని నమ్మకుండా, అనుమాన సందేహాల్లో పడ్డవారు తిరస్కరిస్తారు లేదా అనవసరమైన అభ్యంతరాలు వ్యక్తపరుస్తారు. అలాంటి వాటిలో మనం పడే అవసరం లేదు. ఎందుకంటే ఇస్లాం ధర్మం ఎంతో కరుణ కటాక్షాలతో కూడుకొని ఉన్న ధర్మం. మరియు మానవుల పట్లనే కాదు, ప్రతి జీవి పట్ల కనికరాన్ని చూపాలి అని, కర్కశం ఉండకూడదు అని ఆదేశిస్తుంది. అందుకొరకే సహీ హదీతులో వచ్చిన విషయం, ఇన్నల్లాహ కతబల్ ఇహ్సాన అలా కుల్లి షై. ఇహ్సాన్, ఉపకారం, ఉత్తమ రీతి, పర్ఫెక్షన్ ప్రతి విషయంలో మీరు పాటించాలని అల్లా మీపై విధి చేశాడు. చివరికి మీరు ఒక జంతువును దిబా చేస్తున్నప్పుడు అంతకు ముందే మీరు కత్తిని పదును పెట్టుకొని మంచి రీతిలో, ఉత్తమ రీతిలో దిబా చేయండి. జిబా చేసే సందర్భంలో దానికి మొండు కత్తి ద్వారా దానికి బాధ కలిగించకండి. ఇంకా వేరే హదీసుల్లో ఒక జంతువు చూస్తున్నప్పుడు మరో జంతువును దిబా చేయకండి. ఇవన్నీ ఆదేశాలు ఉన్నాయి. ఒక సందర్భంలో సహాబాలు ఒక చిన్న పావురం లేదా వేరే పక్షి యొక్క పిల్లను ఆటల్లో సంతోషంతో పట్టుకుంటారు కదా, అలా పట్టుకొని ఉండడం గమనించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలా అంటే దాని యొక్క తల్లి, ఆ పక్షి వారిపై తిరుగుతూ ఉన్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బాధ కలిగింది. ఎవరు ఆ పక్షి యొక్క పిల్లల్ని పట్టుకొని ఆపి ఉంచి ఆ తల్లికి బాధ కలిగిస్తున్నారు, వదిలేయండి అని. అంతేకాదు, కేవలం బాణం యొక్క గురి లేదా ఈ రోజుల్లో ఆ రైఫిల్ల ద్వారా దాంట్లో ఒక చిన్న వస్తువు లాంటిది పెట్టి పక్షులను షికారు చేస్తారు, వేటాడుతారు. కేవలం గురి సరి చేసుకునే ఉద్దేశంతో పక్షుల ప్రాణాలు తీయవద్దు. ఒకవేళ వాస్తవంగా వాటిని తినాలి అన్నటువంటి ఉద్దేశం ఉంటేనే వేటాడాలి అన్నటువంటి ఆదేశాలు వచ్చి ఉన్నాయి.
ఈ విధంగా చూసుకుంటే స్వయం ప్రాణుల పట్ల ఎంత కనికరం చూపాలో ఒక రెండు హదీతులు నేను అలా మీకు తెలియడానికి చెప్పాను. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక ప్రఖ్యాతిగాంచిన హదీస్ మీకు తెలుసు కదా, బనీ ఇస్రాయిల్లో వ్యభిచారానికి పాల్పడుతూ ఉండే అటువంటి స్త్రీ ఒక కుక్క దాహాన్ని తీర్చినందుకు అల్లా ఆమెను క్షమించేశాడు అని. ఈ విధంగా ఎన్నో హదీసులున్నాయి. కానీ ఎప్పుడైనా ఏదైనా జంతువును చంపాలి అన్నటువంటి ఆదేశం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారంటే అందులో ఇస్లాంలో కనికరం లేదు అని, ఇస్లాం కర్కశక ధర్మం అని ఇలాంటి మాటలు మాట్లాడడం వాస్తవానికి అజ్ఞానం, మూర్ఖత్వం. ఇక ఈ హదీసులో ఏదైతే మనం చూస్తున్నామో బల్లిని చంపాలని, ఒకే దెబ్బలో చంపేదుంటే 100 పుణ్యాలు అని. ఎందుకంటే వేరే హదీసులో వచ్చి ఉంది, ముస్లిం షరీఫ్లోనే, బల్లి ప్రజలకు నష్టం చేకూర్చే, బాధ కలిగించే అటువంటి ఒక ప్రాణి. కొన్ని వేరే పాము మరియు దాన్ని ఏమంటారు, బిచ్చు, అక్రబ్, అస్తగ్ఫిరుల్లాహ్, తేలు 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 పాము, తేలు ఎలాంటి విష జంతువులు అని మనం అంటామో అవి హరంలో ఉన్నా గాని చంపవచ్చు అని హదీసు వచ్చిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి జంతువుల్లో దీనికి కూడా కలిపి చెప్పారు, ఫఇన్నహా ఫువైసక, అది తన యొక్క విషం ద్వారా బాధ కలిగించే అటువంటి, నష్టం కలిగించే అటువంటి, అవస్థ కలిగించే అటువంటి ఒక ప్రాణి. ఇక 3 లెవెళ్ళు ఇక్కడ చెప్పబడ్డాయి. మొదటి దెబ్బలోనే చంపేస్తే 100 పుణ్యాలు. దీని గురించి హదీత్ వ్యాఖ్యానకర్తలు ఒక మంచి విషయం ఏం చెప్పారు, అది ఒకే దెబ్బలో చనిపోతే దానికి కూడా సులభమవుతుంది, మరియు ప్రజలు కూడా దాని నష్టం నుండి త్వరగా బయటపడతారు. దెబ్బ ఒకటి తప్పింది అంటే అది పరిగెత్తుకుపోతుంది, లేదా దెబ్బ కొంచెం తలిగింది దానికి, అది ఇంకా అవస్థలో ఉంటుంది. అలా కాకుండా ఒక్క దెబ్బలో చంపే ప్రయత్నం చెయ్యండి అని, దాని పట్ల మేలు, ఒకేసారి ప్రాణం పోవాలి తొందరగా, మరి దాని విషం, దాని నష్టం నుండి ప్రజలు సురక్షితంగా ఉండాలి అని. సహీ బుఖారీలోని ఒక హదీసులో వచ్చి ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అగ్నిగుండంలో వేయబడినప్పుడు బల్లి ఊదింది, ఊదుకుంటూ దాని యొక్క మంటను పెంచే ప్రయత్నం చేసింది. ఆ హదీసును మరియు ఈ హదీసును చదివి కొందరు, ఆహా, దాని కారణంగా దాని సంతతిని మొత్తం ఇక నాశనం చెయ్యాలా, ఒకరి పాపం వల్ల మరొకరు ఎందుకు శిక్షకు గురి అవుతారు అన్నటువంటి మాటలు తీసుకొచ్చారు. వాస్తవానికి బల్లిని చంపడానికి కారణం అది దాని యొక్క తాత ముత్తాతల్లో ఎవరో ఇబ్రాహీం అలైహిస్సలాం పై, ఇబ్రాహీం అలైహిస్సలాంకు వ్యతిరేకంగా ఊదినందుకు అని హదీసులో రాలేదు. కారణం అది తెలుపబడలేదు చంపడానికి, దాన్ని కొట్టడానికి. ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు అంతే. అందుకొరకు మన జ్ఞానం తక్కువ ఉన్నప్పుడు మనం అల్పజ్ఞానులం అని నమ్మి ఈ హదీసులు, ఈ భావంలో ఇంకా ఏమేమి వచ్చి ఉన్నాయో పెద్ద పెద్ద ముహద్దిసీన్, హదీసువేత్తల, ధర్మవేత్తల వద్ద తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఒక్క హదీస్ చదివి ఇక నాకు హదీస్ తెలుసు అని తన ఇష్టానుసారం భావం తీసుకొని హదీసును తిరస్కరించడం, లేదా తప్పుడు భావాలు చెప్పడం, ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడకూడదు. సంక్షిప్త భావం మరొకసారి గుర్తు చేస్తున్నాను.
శ్రద్ధగా వినండి. ఈ హదీసులో బల్లిని చంపాలని ఏదైతే ఉందో, ఒకే దెబ్బలో చంపడంలో ఎక్కువ పుణ్యాలు ఉన్నాయి. అటు పుణ్యాలు పొందాలి అన్నటువంటి ఉద్దేశమే కాకుండా, త్వరగా దాని ప్రాణం పోవాలి, దానికి ఎక్కువ అవస్థ కలగకూడదు, మరియు దాని యొక్క విషం నష్టం నుండి ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలి. బల్లి ఆ కాలంలో అంటే ఇబ్రాహిం అలైహిస్సలాం కాలంలో ఊదిన ప్రస్తావన ఒకటి ప్రవక్త చెప్పారు, కానీ దానిని చంపడానికి అది కారణం కాదు. మరియు ఇస్లాం ప్రాణుల పట్ల కనికరం చూపాలని చెబుతుంది, కానీ ఏ ప్రాణి వల్ల మానవులకు నష్టం జరిగే అటువంటి ప్రమాదం ఉంటుందో అలాంటి ప్రాణులను చంపడంలో పాపం లేదు. ఇక రెండవ హదీస్ 97 అన్ హఫ్స్ ఇబ్న్ ఆసిం. వాస్తవానికి ఇతను సహాబీ కాదు, రదియల్లాహు తాలా అన్హు అని ఇక్కడ తప్పుగా పడింది. ఇతను హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు నుండి ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, కఫా బిల్ మర్ఇ ఇథ్మన్ అన్ యుహద్దిథ బికుల్లి మా సమిఅ. విన్న ప్రతి మాట చెప్పుకు తిరుగుటయే మనిషి పాపంలో పడిపోవటానికి సరిపోతుంది. ఈ పదాలు అబూ దావుద్లో వచ్చినవి, 4992 హదీత్ నంబర్. ప్రియ విద్యార్థులారా, వాస్తవానికి ఈ హదీతులో కూడా మనిషి విన్న ప్రతి మాట చెప్పుకుంటూ తిరగకూడదు, దానిని పరిశోధించాలి, దాని గురించి అది సత్యమా కాదా అని. అసలు విషయం ఏమిటంటే, సమాజంలో కొందరు ఉంటారు, కొందరికి తిన్న తిండి అరగదు కదా. అదే కొందరు ఎలా ఉంటారంటే, ఒకరి నుండి మరొకరి గురించి ఏదైనా మాట విన్నారు అంటే దానిని కక్కేసే వరకు, ఇతరులకు చెప్పే వరకు, అరగని వాని పరిస్థితి ఎలా ఉంటుందో, వాంతి చేసుకోవాలా, ఏదైనా తొందరగా బయటికి వెళ్ళి ఏదైనా కడుపు ఖాళీ చేసుకోవాలి, అలాంటి తపన కంటే ఎక్కువ వీళ్ళు పరిశాన్ ఉంటారు. అయితే ఇది చాలా చెడ్డ గుణం. దీనివల్ల సమాజంలో స్వయం ఆ మనిషి యొక్క పరువు పోవడమే కాకుండా, అతని యొక్క చెప్పుడు మాటల వల్ల వేరే వారి యొక్క పరువు మానాలకు కూడా మచ్చు కలిగే అటువంటి ప్రమాదం ఉంటుంది. మరియు ఎవరికైతే చెబుతున్నాడో అనవసరంగా ఇతని మాటలు వినడం వారి యొక్క సమయం వృధా, ఇంకా ఇలాంటి ఎన్నో నష్టాలు ఉంటాయి. కానీ మొట్టమొదటి నష్టం ఇలా చెప్పుకుంటూ తిరిగే మనిషి. అతనికి ఇహ పరాల్లో దీనికి సంబంధించిన చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. ఒకటేమిటి? ఇలా విన్న ప్రతి మాట చెప్పుకుంటూ తిరగడం, అతడు పాపాత్ముడైపోతాడు. సహీ ముస్లింలో ఒక హదీస్ వచ్చి ఉంది ఇదే భావంలో, అక్కడ ఉంది, కఫా బిల్ మర్ఇ కదిబా. అతడు అబద్ధికుల్లో ఒకడైపోతాడు, అతడు అబద్ధం పలికేవాడైపోతాడు. కొంచెం ఆలోచించండి, ప్రవక్త యొక్క మాటల్లో ఎంత లోతైన భావం ఉంటుంది. ఎందుకంటే మనిషికి అలవాటు అయిపోతే ప్రతి విన్న మాట సత్యం కాకపోవచ్చు కదా. అయితే ఇతడు అబద్ధాలను వ్యాప్తి చెందే, అబద్ధాలను స్ప్రెడ్ చేసే, పబ్లిష్ చేసే వారిలో ఒకడైపోతాడు. ఈ విధంగా ఒకవైపున పాపం కలుగుతుంది ఇతనికి, రెండవ వైపున అబద్ధీకుల్లో కలిసిపోతున్నాడు. మూడవది, దీనివల్ల కొన్ని సందర్భాల్లో చిచ్చులు పెట్టేవాడు, ఇద్దరి మధ్యలో గొడవ లేపేవాడు, మరియు ఒకరి మాట ఒకరి వరకు చేర్పేయడం వల్ల చాడీలు చెప్పే అటువంటి
ప్రమాదంలో కూడా ఇతను పడిపోతాడు. ఒక్కోసారి అతని ఉద్దేశం ఉన్నా లేకపోయినా. అందుకొరకే కొందరు సలఫె సాలెహీన్ ద్వారా రుజువైన విషయం, ఒక మాంత్రికుడు జాదూగర్ సంవత్సరంలో అంత నష్టం చెయ్యడు. ఎంత నష్టమైతే ఈ మాటలు చేర్పేవాడు మరియు ఈ చాడీలు చెప్పేవాడు ఒక్క రోజులో నష్టం చేకూరుస్తాడు. అందుకొరకు ఇలాంటి అలవాటును మానుకోవాలి. ఇక ఎవరికైనా విన్న మాట అరగకుంటే వారేం చేయాలి? ఇలాంటి మాటలు వినడమే మానుకోవాలి. ఏ రకమైన తిండి నీ కడుపుకు, నీ యొక్క జీర్ణ శక్తికి మించిగా ఉందో అలాంటిది తినుడెందుకు? అవునా కాదా? తిని మరి ఎందుకు బాధపడాలి? అలాగే మాట వినడం, వాళ్ళేమనుకుంటున్నారో కొందరైతే గోడలకు చెవులు ఉన్నాయి అన్నటువంటి సామెత ఉంది కదా, ఆ విధంగా ఇక్కడ ఎవరైనా చెప్పుకున్నప్పుడు తాను ఏదో మొబైల్లో ఉండి పని చేసుకున్నట్లు ఉంటాడు, కానీ చెవులన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు వినాలి అన్నటువంటి ఇలాంటి చెడు గుణాలను మానుకోవాలి. ఈనాటి మూడవ హదీస్ హజరత్ అబూ మసూద్ అల్ బద్రి రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, ఇన్నల్ ముస్లిమ ఇదా అన్ఫక అలా అహ్లిహి నఫకతన్ వహువ యహ్తసిబుహా కానత్ లహు సదకా. మనిషి పరలోకంలో సత్ఫలితం పొందే ఉద్దేశంతో తన ఇంటి వారిపై ఖర్చు చేస్తే అది అతని సదకా, మంచి దానంగా పరిగణించబడుతుంది. అంటే అతనికి దానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. సహీ బుఖారీ 55, సహీ ముస్లిం 1002. ఈ హదీత్ కూడా వాస్తవంగా మనల్ని చాలా సంతోషంలో పడవేసేది. కానీ ఈ హదీత్కు సంబంధించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఏంటి? మొదటి విషయం ఇక్కడ గమనించండి. రోజువారీ జీవితంలో మనం చేస్తున్న పనులు ఒక అలవాటుగా చేసుకుంటాము కదా, కానీ అందులో మన యొక్క సత్సంకల్పం, హమారీ అచ్చీ నియత్, మన యొక్క ఇఖ్లాస్, చిత్తశుద్ధి వల్ల ఆ అలవాటుగా చేసే పని యొక్క పుణ్యం ఎలా పెరిగిపోతుందో గమనించండి. ప్రతి తండ్రి, ప్రతి భర్త ఇంట్లో అవసరమున్న సరుకులు తీసుకొస్తూ ఉంటాడు కదా. ఇది రోజువారీ జీవితంలో జరిగే ఒక పని, అలవాటే కదా. కానీ ఎప్పుడైతే మనిషి దానిని అల్లా వద్ద పుణ్యం పొందాలి, పరలోకంలో దాని సత్ఫలితం లభించాలి అన్నటువంటి నియత్ చేసుకుంటాడో, సంకల్పించుకుంటాడో, యహ్తసిబ్, ఇహ్తిసాబ్ అంటే ఏమిటి? పుణ్యాన్ని ఆశించడం, నాకు పుణ్యం లభించాలి అన్నటువంటి సంకల్పం మనసులో చేసుకోవడం. ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి అది ఒక దానంగా పరిగణించబడుతుంది. కానీ జాగ్రత్త, తండ్రిగా, ఒక భర్తగా, ఇంటి యజమానిగా ఏ ఖర్చులు చేస్తున్నావో అందులో నీకు పుణ్యం లభిస్తుంది ఎప్పుడు? నీవు సత్సంకల్పం చేస్తే. కానీ గుర్తుండాలి, వారికి పాపంలో పడవేసే విషయం ఏదైనా నీవు ఖర్చు చేస్తున్నావంటే దాని వెనుక పుణ్యాన్ని నీవు ఆశిస్తున్నావంటే దానివల్ల పుణ్యం లభించదండి. ఇంట్లో పిల్లలకు నష్టం కలగజేసే ఏదైనా హరాం వస్తువు తీసుకురావడం, పిల్లలు ఏదైనా వస్తువు ఉపయోగించి పాపంలో పడిపోతారని ఖచ్చితంగా తెలుసు, పాపంలోనే దాన్ని ఉపయోగిస్తున్నారు అని ఖచ్చితంగా తెలుసు, అయినా అలాంటివి తీసుకురావడం, ఇది వాస్తవానికి వారికి పుణ్యంలో తోడ్పడినట్లు కాదు, ఒక పాపంలో చేదోడు వాదోడుగా ఉండినట్లవుతుంది. దానికి బదులుగా పాపం లభిస్తుంది, పుణ్యం లభించదు. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
మరియు ఇక్కడ ఒక చిన్న వివరణ సహీ బుఖారీలో వచ్చిన హదీతును కూడా మనం తీసుకుంటే వహువ యహ్తసిబుహా అని ఉంది కదా. ఈ పదం ద్వారా నాకు ఆ హదీస్ గుర్తుకొచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతారు, మనిషి తన ఇంటి వారికి ఏ ఏ ఖర్చులు ఇస్తాడో అందులో అతనికి పుణ్యం లభిస్తుంది. చివరికి హత్తల్ లుక్మతల్లతి యదఉహా ఫీ ఫిమ్రఅతిన్, చివరికి ఒక భర్త ఒక మెతుకు, ఒక అన్నం ముద్ద తన యొక్క భార్య నోట్లో పెడతాడు, తన చేతితో తినిపిస్తాడు. మరియు అలా తినిపిస్తూ అల్లా వద్ద పుణ్యం పొందాలని ఆశిస్తాడు. అలాంటప్పుడు అందువల్ల కూడా అతనికి పుణ్యం లభిస్తుంది. అంటే ఈ విధంగా భార్య భర్తకు, భర్త భార్యకు, ఒక తండ్రి తన పిల్లలకు ఇలా తినిపించడం. మన ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో తండ్రి చనిపోయినందువల్ల, భర్త చనిపోయినందువల్ల, లేదా భర్త నుండి విడాకులు పొందిన కారణంగా స్వయం తల్లియే ఏదో రకంగా సంపాదించి పిల్లలకు పోషణ ఖర్చులు భరిస్తూ ఉంటుంది. అలాంటి ఆ తల్లి కూడా ఈ పుణ్యాన్ని ఆశిస్తే ఆమె ఎంత శ్రమ పడుతుందో, ఇంత పిల్లల కొరకు ఖర్చు చేస్తుందో అదంతా కూడా ఆమెకు పుణ్యంలో రాయబడుతుంది. ఇది ఒకవైపు. కానీ ఈ యహ్తసిబుహా అని ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మరియు సహీ బుఖారీలో వచ్చిన విషయం ఏదైతే నేను చెప్పానో దాని ద్వారా మరొక ఫిక్హీ మాటను శ్రద్ధగా అర్థం చేసుకోండి. మన సమాజంలో కొందరు వుదు చేసుకునేటప్పుడు నియత్ పదాలు చదవాలి, నమాజ్ మొదలు పెట్టేకి ముందు నియత్ పదాలు చదవాలి. నేను ఇలా వుజు చేస్తున్నాను, నేను నమాజ్ చేస్తున్నాను, నా ముఖము కిబ్లా వైపున, ఈ విధంగా కొన్ని పదాలు నేర్పుతారు కొందరికి. కొందరు ఇలాంటి పదాలు చెప్పుకుంటూ ఉంటారు కదా. నియత్ అంటే అది కాదండి. ఒకవేళ అలా అయితే ఒకవేళ అలా అయితే మరి ఈ హదీసుల్లో గమనించండి, ప్రవక్త ఏమంటున్నారు? మనిషి యహ్తసిబుహా, అతడు సత్సంకల్పించుకుంటే, పుణ్యం లభించాలని ఆశిస్తే, మరియు నేను చెప్పిన బుఖారీలోని హదీస్, పుణ్యాన్ని ఆశిస్తూ భర్త తన భార్య నోట్లో అన్నం ముద్ద పెడితే, ఇక ఆ సందర్భంలో కూడా ఓ అల్లా, నేను చేతిలో ముద్ద తీసుకున్నా, నా భార్య నోట్లో పెడుతున్నాను, కేవలం నీ యొక్క ప్రీతి కొరకే నువ్వు స్వీకరించు అని చదువుకుంటూ పెట్టాలా? ఆలోచించండి. ఓ అల్లా, నేను ఇప్పుడు బజార్ నుండి వస్తున్నాను, కూరగాయలు తీసుకొస్తున్నాను, నా పిల్లలకు నా భార్య వంట చేసి పెట్టాలి, దీంట్లో నాకు పుణ్యం ప్రసాదించు అని ఇలా నోటితో చదవాలా? టంగ్ టంగమని గంట మోగుకుంటూ వస్తాడు గల్లీలో, ఎవరు? ఐస్ క్రీమ్ అతడు. పిల్లలు ఇంట్లో ఉండి, నాన్న అదిగో బండి వచ్చేసింది, అమ్మ అదిగో బండి వచ్చేసింది, 10 రూపాయలు నేను తీసుకెళ్ళి ఓ అల్లా, నేను 10 రూపాయలు ఇస్తున్నాను నా పిల్లలు ఐస్ క్రీమ్ కొనాలని, అల్లా నీవు స్వీకరించు, అల్లా నాకు పుణ్యం ప్రాప్తించు. ఇదా? కాదండి. ఇలా కాదండి. నియత్ అంటే ఇలా పదాలు చదువుకోవడం కాదు. నియత్ అంటే ఇది మనస్సులో ఉండే విషయం. మన యొక్క హృదయం ద్వారా మనం ఏదైతే నిశ్చయించుకుంటున్నామో, సంకల్పించుకుంటున్నామో, ఆ సంకల్పాన్ని నియత్ అని అంటారు. నియత్ అరబీ పదం, ఉర్దూలో కూడా ఉపయోగపడుతుంది. సంకల్పం అని దానిని మనం తెలుగులో అనువదించవచ్చు. అయితే నిజంగా నమాజు సమయంలో కానివ్వండి, ఉపవాస సమయంలో కూడా అంటారు కదా, నవైతు అన్ అసుమ బిసౌమి గదిన్ లిల్లాహి తఆలా. ఇవన్నీ కూడా బిదాత్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు నియత్ పదాలు ఇలా చదవాలని మనకు నేర్పలేదు. హదీస్ నంబర్ 99. عن ابن عمر رضي الله عنهما قال كان رسول الله صلى الله عليه وسلم
إذا طاف الطواف الأول خب أي رمل ثلاثا ومشى أربعا. ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహం చుట్టూ మొదటి విడత ప్రదక్షిణం చేస్తున్నప్పుడు, మొదటిసారి తవాఫ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న అడుగులతో వడివడిగా నడుస్తూ 3 చుట్లు తిరిగేవారు. ఆ తర్వాత 4 ప్రదక్షిణలు, 4 చుట్లు సాధారణ నడకలో నడిచి చేసేవారు. బుఖారీ 1644, ముస్లిం 1261. ప్రియ విద్యార్థులారా, ఈ హదీతులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మనకు సర్వసామాన్యంగా ఈ పుస్తకంలో సున్నతులు, ప్రవక్త వారి సున్నతుల గురించి శత సాంప్రదాయాలు ప్రస్తావించబడ్డాయి. అయితే తవాఫ్కు సంబంధించిన ప్రవక్త వారి ఒక సున్నత్ ప్రస్తావన ఇక్కడ వచ్చింది. ముందు ఇందులో గమనించాల్సిన విషయాలు ఏమిటి? తాఫత్ తవాఫల్ అవ్వల్, కాబా గృహం చుట్టూ మొదటి విడత ప్రదక్షిణం అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైతే ఉమ్రా లేదా హజ్ కొరకు వస్తాడో, ఉమ్రాలోనైతే ఒకే ఒక్క తవాఫ్, అది రుకున్గా ఉన్నది. కానీ హజ్లో ఒక తవాఫ్ రుకున్, మరొక తవాఫ్ ఉంటుంది, అది వాజిబ్. ఈ రెండు కాకుండా వేరే కొన్ని తవాఫులు కూడా జరుగుతాయి. ఇక దాని మొత్తం వివరంలో వెళ్ళలేను, హజ్ యొక్క పద్ధతి, హజ్ విధానంలో ఆ విషయం ప్రస్తుతుంది. కానీ ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, తవాఫుల్ అవ్వల్, మక్కాలో మనిషి వచ్చి మొట్టమొదటి తవాఫ్ ఏదైతే చేస్తున్నాడో, అది ఉమ్రాకు సంబంధించింది కానివ్వండి, హజ్కు సంబంధించినది కానివ్వండి, ఆ మొట్టమొదటి తవాఫ్లోని విషయం అన్నమాట ఇక్కడ తవాఫుల్ అవ్వల్ అంటే. రెండవది, తవాఫ్ అన్న పదం ఏదైతే మనం ఉపయోగిస్తామో ఇందులో 2 భావాలు ఉంటాయి. ఒకటేమిటి? కాబా చుట్టూన తిరగడం, దాన్ని మన తెలుగులో ప్రదక్షిణం అని అంటారు కదా. అయితే తవాఫ్ అన్న అరబీ పదం సర్వసామాన్యంగా ఏదైతే వాడడం జరుగుతుందో, తవాఫ్ చేసుకున్నారా? తవాఫ్ అయిపోయింది నాది, నేను ఇప్పుడే తవాఫ్ పూర్తి చేసుకున్నాను, ఈ విధంగా ఏదైతే తవాఫ్ అని అనుకుంటామో, ఒక్క తవాఫ్లో 7 రౌండ్లు ఉంటాయి. కాబా చుట్టూన 7 సార్లు తిరగడం, 7 సార్లు పూర్తి కంప్లీట్ తిరిగినప్పుడు అది ఒక్క తవాఫ్ పూర్తి అవుతుంది. అయితే అరబీలోనైతే షౌత్ అని అంటారు. ఒక్కసారి ఇలా తిరగడాన్ని, ఒక్క రౌండ్, ఒక చుట్టు అని మనం ఏదైతే తెలుగులో అంటున్నామో దాన్ని షౌత్ అని అంటారు. షీన్ వావ్ తో, దాని యొక్క బహువచనం అశ్వాతో, అలిఫ్ షీన్ వావ్ అలిఫ్ తో. అయితే ఈ మొట్టమొదటి తవాఫ్లోని 7 రౌండ్లలో, 7 షౌత్లలో మొదటి 3 చిన్న చిన్న అడుగులు వేసి భుజాలను కొంచెం ఎగరేస్తూ కొంచెం వేగంగా నడవడం. ఇక తర్వాత మిగతా 4 నార్మల్ నడవాలి. దీని యొక్క వివరణలోకి మనం వెళ్ళేదుంటే అక్కడ ఒక విషయం కనబడుతుంది. దీని ద్వారా హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి లోతైన జ్ఞానం కనబడుతుంది. సహాబాలకు, సామాన్య సహాబాలకు, పెద్ద సహాబాలు, ధర్మవేత్తలైన సహాబాలు ప్రవక్త సున్నతులను అనుసరించే విషయంలో ఎలా శిక్షణ ఇచ్చేవారో అది కూడా తెలుస్తుంది. కొంచెం శ్రద్ధగా వినండి. ఏంటి మాట? ముస్లింలు మక్కా నుండి తమ ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళి హిజ్రత్ చేసిన, వలస వచ్చిన సుమారు 7 సంవత్సరాలు దాటిపోయాయి.
తిరిగి మక్కా వచ్చి ఉమ్రా చేసుకునే భాగ్యం కలగలేదు, వారి మనసు తపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి కదా, మనం ఇంకా కాబా దర్శనం చేసుకోలేదు అని. అల్హమ్దులిల్లా, 7వ సంవత్సరం ఈ భాగ్యం కలిగింది. అయితే ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తవాఫ్ చేయడానికి వచ్చారో, హిజ్ర్ హతీమ్ అని మీకు మొన్న క్లాసులలో కూడా దాని ప్రస్తావన వచ్చింది, చెప్పాను కదా. దానికి మరి కొంచెం అటు సైడ్లో, కొంత దూరంలోనే, హరంలోనే దారు నదవా అని ఉండింది, ముష్రికుల పార్లమెంట్ అది. అప్పుడు వారి పెద్దలు అక్కడ కూర్చొని సమావేశాలు జరిపేవారు. వారు కూర్చొని ఎగతాళి చేస్తున్నారు ముస్లింల గురించి. ఇది ఫతా మక్కా కంటే ముందు. అయితే ఎగతాళి ఏం చేస్తున్నారు? ఈ మన మక్కా వాసులు, ఈ పిచ్చోళ్ళు ఇస్లాం ఇస్లాం అనుకుంటూ మన దేశాన్ని కూడా, వారి స్వగ్రామాన్ని కూడా ఏదైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయారో, మదీనాలో వెళ్ళాక వారికి రోగాలు మొదలయ్యాయి, వారికి జ్వరాలు మొదలయ్యాయి, చాలా బలహీనులైపోయారు. ఈ విధంగా ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలను ఖండించడానికి, మీరు మొదటి 3 రౌండ్లు కొంచెం చిన్న అడుగులు వేసి వేగంగా తవాఫ్ చేయండి అని ఆదేశించారు. అయితే ఒక సందర్భంలో హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు చెప్పారు, ఓ ముస్లిములారా, మీరు చేస్తున్న ఈ రమల్ అంటే 3 రౌండ్లు వేగంగా, మిగతా 4 నార్మల్గా నడవడం, దీనికి ఒక కారణం ఉండింది. కానీ ఇప్పుడు ఆ కారణం లేకున్నా, ఇప్పుడు అది ప్రవక్త వారి ఒక సాంప్రదాయం, ఒక సున్నత్. మీరు దానిని అనుసరించండి. ఓ ముస్లిములారా, హాజరా అలైహిస్సలాం, హాజర్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క తల్లి, ఇబ్రాహిం అలైహిస్సలాం వారి రెండో భార్య. హాజర్ తనకు మరియు తన తనయుడికి నీళ్లు కూడా దొరకని ఆ సందర్భంలో 7 సార్లు సఫా మర్వాల మధ్యలో పరుగు తీసింది. చారిత్రకంగా ఇది ఒక కారణం అయింది, కానీ వాస్తవానికి మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా హజ్లలో ఇది ఒక భాగమని ప్రవక్త వారు చేశారు గనక, మనం ప్రవక్త వారి సున్నతిని అనుసరిస్తున్నాము. కనుక మీరు ఇవి ఇలాగే చేస్తూ ఉండండి అని బోధించారు హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు. ఈ హదీస్ యొక్క వివరణ పూర్తయింది. ఇక రండి, ఈ పుస్తకం చివరిలో ఏ హదీస్ అయితే తీసుకొచ్చారో, మాషా అల్లాహ్, ఆని ముత్యాలన్నీ కూడా దండలో మంచిగా ఒక్కొక్క పూస ఏదైతే పెడతారో, ఇక చివరిలో ఉండే పూస ఎంత మంచిది, అందంగా మధ్యలో అది వేసుకుంటే వేసుకునే వారు కూడా ఎంత అందంగా ఉంటారు. ఆ విధంగా ఈ పుస్తకం యొక్క చివరిలో తీసుకొచ్చిన హదీతు కూడా ఇంత మంచి హదీతును తీసుకొచ్చారు ఈ రచయిత. గమనించండి. عن عائشة رضي الله عنها أنها قالت: سئل رسول الله صلى الله عليه وسلم أي الأعمال أحب إلى الله؟ قال: أدومها وإن قل. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది. ఏమని? అల్లాహకు అన్నింటికంటే ఎక్కువగా ఏ పని ఇష్టం? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్లాహకు నిత్యం క్రమం తప్పకుండా చేసే పని అంటే ఎంతో ఇష్టం, అది తక్కువైనా సరే అని సమాధానం ఇచ్చారు. సహీ బుఖారీ
6465 సహీ ముస్లిం 1828. ప్రియ విద్యార్థులారా, ఏదైనా ఆచరణ చూడడానికి చిన్నదైనా, చాలా పెద్దది కాకుండా, ఎక్కువ కాకుండా, తక్కువ అయినా కానీ అది క్రమంగా చేస్తూ ఉండడం, ఇది అల్లాహ్కు ఎంతో ప్రియమైన కార్యం. ఇక్కడ ఈ హదీసులో కొన్ని విషయాలు శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటి విషయం, ప్రతి సత్కార్యం అల్లాహ్కు ఇష్టం. ప్రతి సత్కార్యం అల్లాహ్కు ఇష్టం, అల్లాహ్కు చాలా ప్రియమైనది. అల్లాహ్ దానికి బదులుగా సత్ఫలితం ప్రసాదిస్తాడు. కానీ కానీ జాగ్రత్తగా వినండి, మనం మన ఇష్టంతో సత్కార్యమని భావించి చేసినది కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారంగా అది సత్కార్యమై ఉండాలి. రెండో మాట, ఇందులో ఫర్దుల గురించి చెప్పడం జరుగుతలేదండి, సున్నత్ నఫిల్ల గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్ద్ అవి తప్పనిసరిగా చేయవలసిందే. అది దానంతట అది చూడడానికి చిన్నదైనా, పెద్దదైనా, ఎక్కువైనా, తక్కువైనా, పొడవైనా తప్పకుండా పాటించవలసిందే. ఇప్పుడు మనం చిన్నగా ఒకసారి ఆలోచించండి. జుహర్, అసర్, ఇషా చూడడానికి ఫర్ద్ రకాతులు 4 ఉన్నాయి కదా. కానీ ఫజర్లో ఫర్ద్ రకాతులు 2 ఉన్నాయి. రకాతుల పరంగా చూసుకుంటే 2 ఉన్నప్పటికీ ఎప్పుడైనా ఒకసారి ఏమైనా చిన్న చిన్న సూరాలు చదవచ్చు. కానీ సర్వసామాన్యంగా ప్రవక్త వారి అలవాటు ఏమిటి? 5 నమాజుల్లోకెల్లా అతి పెద్ద, అంటే పెద్దగా దీర్ఘంగా ఏ రకాతుల్లో చేసేవారు? ఫజర్ నమాజ్ 2 రకాతులు. సంఖ్యపరంగా చూస్తే తక్కువ ఉన్నాయి, కానీ సమయం పరంగా చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసులో వచ్చిన ప్రకారంగా 60 ఆయతుల నుండి 100 ఆయతుల వరకు తిలావత్ చేసేవారు ఫజర్ యొక్క నమాజులో. గమనించండి ఎంత దీర్ఘమైన కిరాత్. అదే మగ్రిబ్ నమాజ్ చూస్తే 3 రకాతుల ఫర్దులు, కానీ సర్వసామాన్యంగా చిన్న సూరాలు అందులో చదవబడతాయి. ఎప్పుడో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరత్ తూర్ సంపూర్ణంగా చదివారు, కానీ అరుదుగా. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను, ఇది నమాజ్ విషయం అంటున్నాను కేవలం. మిగతా ఇంకా వేరే ఆరాధనల్లో పరస్పరం మానవుల హక్కుల్లోనైనా కానివ్వండి ఫర్దులు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ ఫర్దు విషయాలు ఏవైతే ఉన్నాయో, విధిగా అల్లా మనపై ఏదైతే విధించాడో వాటిని మనం తప్పనిసరిగా చేయవలసిందే. అయ్యో, నాకు అన్ని నమాజులు అంటే కుదరదండి, 1-2 రకాతులు ఫజర్ తక్కువనే చిన్నగా ఉన్నాయి కదా, నేను ఖుల్ హువల్లాహు ఇన్నా అతైనా చదువుకుంటాను రోజు. ఇక్కడ ఉంది కదండి హదీస్, తక్కువైనా కానీ రోజు చేస్తే, నిత్యం చేస్తూ ఉంటే అది అల్లాహ్కు చాలా ప్రియమని. ఇలా అనుకొని మిగతా 4 ఫరదులు వదిలేస్తాను, ఒక్క ఫజర్ మాత్రమే చదువుకుంటాను అని అంటే ఇది కుదరదండి, ఇది కుదరదు. ఫర్దులు తప్పకుండా చదవాల్సిందే, ఫర్దులు విధులు తప్పకుండా నెరవేర్చవలసిందే. తల్లిదండ్రుల హక్కుల విషయంలో కానివ్వండి, లావాదేవీల విషయంలో కానివ్వండి, పెళ్లి పేరెంటాల విషయంలో కానివ్వండి, లేదా తల్లిదండ్రుల పరంగా పిల్లలపై ఉన్న హక్కు కానివ్వండి, సంతానం తమ తల్లిదండ్రుల పట్ల పాటించవలసిన విధులు కానివ్వండి, విధులను నెరవేర్చడంలో కన్సెషన్ చేయకూడదు, అందులో డిస్కౌంట్ అనేది పాటించకూడదు. కానీ సున్నతులు నఫిల్లు ఏవైతే ఉంటాయో వాటి విషయం ఇక్కడ వస్తుంది. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. ఎవరైతే అసర్ కంటే ముందు 4 రకాతులు చేస్తారో అల్లా వారిని కరుణిస్తాడు అని అబూదావుద్లో ఇంకా సునన్లో సయ్యదీస్ వచ్చి ఉంది. అయితే అసర్ యొక్క ఫర్ద్ 4 రకాతుల కంటే ముందు మీరు వచ్చి రెండేసి 2 చేసి 2 సలాములతో మీరు 4 రకాతులు చేసే అలవాటు చేసుకుంటే
మీరు అల్లాహ్ యొక్క కరుణకు అర్హులవుతారు. ఒకవేళ చేయలేదనుకోండి, పాపం లేదు, చేస్తే పుణ్యం ఉన్నది, చేయకుంటే పాపం లేదు. అయితే మీరు చేసే అలవాటు వేసుకోండి. తహజ్జుద్ నమాజ్ ఉదాహరణకు ప్రతిరోజు రాత్రి ఏ సమయంలోనైనా కానీ చేసుకున్న తర్వాత నుండి మొదలుకొని ఫజర్ కంటే ముందు వరకు ఏ సమయంలోనైనా కానీ 11 రకాతులు వితరుతో సహా దీర్ఘంగా కెరాత్ చేసుకుంటూ చేయాలి. చాలా మంచి విషయం. కానీ ఒక వ్యక్తి తహజ్జుద్ పుణ్యం పొందాలనుకుంటున్నాడు, కానీ మొత్తం 11 రకాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసినట్లు దీర్ఘంగా చేయలేడు. నువ్వు ఇంత దీర్ఘంగా చేస్తేనే చేయలేకుంటే వదిలేసి అని అందామా? లేదు. ఇది నఫిల్ ఇబాదత్. నీవు ఎంత లేకున్నా కనీసం ఒక 2 రకాతులు చేయగలుగుతావు. ఫజర్ అజాన్ సమయం ప్రారంభమయ్యేకి ఒక 10 నిమిషాలు ముందైనా లేచి 2 రకాతులు చేసుకొని ఒక రకాత్ వితర్ చేసి ఒక 2 నిమిషాలు నువ్వు దుఆ చేసుకో. ఇది ఎంతో మేలు. మొత్తానికే చేయకపోవడానికంటే కనీసం చేయడం. ఇదే ఒకవేళ అలవాటు చేసుకుంటే ఇబ్బంది ఏమి లేదు. తక్కువైనా కానీ పాబందీగా నిత్యం చేస్తూ ఉండడం చాలా మంచి విషయం. ఇలా నీవు రోజు ఒక 1000 రూపాయలు ఎవరికి దానం చేయలేకపోతున్నాము, అంత శక్తి లేదు నీ దగ్గర, కనీసం ఒక 10 రూపాయలు లేదా ఒక రూపాయి, లేదా నీవు ఏదైనా పనిలో ఉన్నావు, అందువల్ల నీవు ప్రతిరోజు చేయలేవు, చేసే అంతటి స్తోమత ఉంది, శక్తి ఉంది ఆర్థికంగా, కానీ చేయడానికి ఎలాంటి వీలు పడదు, ఎక్కడ ఉన్నారో పేదవాళ్ళు నీకు దొరకరు త్వరగా, అందుకని నీవు ఏదైనా డబ్బాల మాదిరిగా పెట్టుకొని, బాక్స్ మాదిరిగా పెట్టుకొని, గల్లా అని కూడా కొందరు అంటారు, అందులో వేసావు, 15 రోజులకోసారి 10 రోజులకోసారి ఇచ్చావు, పర్లేదు, అది నీ యొక్క సౌకర్య ప్రకారంగా. అయితే ఏ విషయాలైతే నఫిల్గా ఉన్నాయో వాటిని పాటించడంలో కొంచెం కొంచెం అలవాటు వేసుకోవాలి. చిన్నదైనా కానీ నిత్యం చేస్తూ ఉండే అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఎక్కువ పుణ్యం చేకూరుస్తుంది. ఇలాగే మీరు ఇక చివరిలో నేను ఇస్తున్నటువంటి మరొక సలహాను మీ మదిలో నాటుకోండి. ఈ రోజు నుండే పాటించండి. ఏంటి? కేవలం ఒక్క ఆయత్. ఎవరైతే ఇప్పటివరకు ఏమీ చదవడం లేదో వారి గురించి అంటున్నాను. ఎవరికైతే మంచిగా రోజు చదివే అలవాటు ఉన్నదో, ఒక రుకు 2 రుకులు ఒక పార, వారి గురించి చెప్పడం లేదు. ఎవరైతే మొత్తానికే ఖురాన్ను ముట్టుకోరో అలాంటి వారి గురించి చెప్తున్నాను నేను. కేవలం ఈ రోజు నుండి ఒకే ఒక ఆయత్ చదివే అలవాటు వేసుకోండి. ఒక్క ఆయత్, దాని అనువాదం, అందులో అల్లా ఏ విషయాలు తెలియజేస్తున్నాడు కొంచెం గ్రహించండి. తఫ్సీర్ ఏదైనా చదవండి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక్క హదీస్ టైం మీరు మీ ఇష్ట ప్రకారంగా ఖురాన్ ఉదయం, హదీస్ మధ్యాహ్నం లేదా సాయంకాలం, మరి పడుకునే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుకునేకి ముందు చదవలసిన ఏ అజ్కార్లు నేర్పారో, ఇంకా ఎక్కువ టైం మీ దగ్గర ఉంది, ప్రవక్త సీరత్లోని కేవలం ఒక్క పేజ్ లేదా సగం పేజ్. రెండోది ఏం చెప్పాను నేను? హదీస్. ఈ పుస్తకమే తీసుకోండి, లేక ఇంకా ఇలాంటి హదీస్ పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి, దినచర్యల పాఠాలు అని, పుణ్యఫలాలు అని, ఇది శత సాంప్రదాయాలు కదా. ఇంకా మీ దగ్గర పుస్తక రూపంలో అక్కడ ఇండియాలో చాలా ఫేమస్గా ఉన్నాయి. హదీసు మకరందం, హదీసు కిరణాలు, మహాప్రవక్త మహితోక్తులు, దివ్య దీపాలు, ఇలా ఏదైనా ఒక్కొక్క పుస్తకం పెట్టి ఒక్క హదీస్ మాత్రమే చదవండి, ఎక్కువ వద్దు, కానీ అందులో ఉన్న భావాన్ని గ్రహించండి. ఈ విధంగా ఎవరైతే ఇప్పటి వరకు ధర్మం నేర్చుకునే విషయంలో ముందుకు రావట్లేదో, చిన్నగా ఒక 2 నిమిషాలు టైం పడుతుంది కావచ్చు, అంతే, ఒక 3 నిమిషాల టైం పడుతుంది కావచ్చు, ఒక్క ఆయత్ దాని అనువాదం, ఒక్క హదీస్ దాని అనువాదం, ఈ విధంగా వేరు సమయాల్లో, లేదా మీకు వేరు సమయాలు ఒకే సమయంలో మీరు ఒక 10 నిమిషాలు కేటాయించగలుగుతారు, ఇలా పెట్టుకోండి. మరి చూడండి, అల్లాహ్ యొక్క దయతో రోజు ఈ అలవాటు వేసుకున్నారంటే ఈ హదీస్పై ఆచరించిన వారు అవుతారు, మీ జ్ఞానము పెరుగుతుంది, మీరు అల్లాహ్కు చాలా దగ్గరగా అవుతారు, ఇంకా పుణ్యాల గురించి ఎన్నో విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి, మీరు వాటి ప్రకారంగా ఆచరించి ఇంకా ఎన్నో పుణ్యాలు సంపాదిస్తారు.
కదా. అల్లా ప్రవక్త వారి హదీసులను ఇంకా ఎక్కువగా చదువుతూ ఉండే, నేర్చుకుంటూ ఉండే, వాటి ప్రకారంగా ఆచరించేటువంటి భాగ్యం అల్లా నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉండేది ఉంటే అడగవచ్చును. సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఇప్పుడు మీరు నమాజు జోహర్ నమాజు ముందు 4 రకాతులు సున్నత్ ఉన్నది కదా సార్, అవును. అవి ఒకేసారి 4 రకాతులు చదువుకోవచ్చా లేదా రెండు రెండే కంప్లీట్ చేయాలా? ఎప్పుడైనా ఒకసారి జుహరకు ముందు చదివే 4 రకాతులు 2 తషహుదులు ఒక సలాంతో చేస్తే ఇబ్బంది లేదు. ఒక హదీస్ దాని గురించి వచ్చింది, షేఖ్ అల్బానీ సహీ అని చెప్పారు. కానీ సర్వసామాన్య అలవాటు ఏమిటంటే 2 రకాతులు చదివి సలాం తింపాలి, మళ్ళీ 2 రకాతులు చేయాలి. ఆ, ఓకే, అప్పటికి రెండు రెండు రకాతులు సలాం చెప్పాలి. ఓకే అవును. సార్, జజాకల్లాహ్ ఖైర్. సలాం. వలైకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. సరే, మంచిదండి. బారకల్లాహు ఫీకుం. సుబ్హానకల్లాహు బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. ఇక హదీత్ క్లాస్ అయిపోయింది అని అనుకోకండి. ప్రతి సోమవారం ఇంకా వేరే ఇన్షాల్లా. ఈ పుస్తకం అయిపోయింది కదా, వచ్చే వారం నుండి మళ్ళీ మంచి పుస్తకం ప్రారంభించి మీకు దాని గురించి తెలియజేస్తాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.